వికారాబాద్ జిల్లా చేవెళ్ల బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకులకు తెలంగాణ ప్రభుత్వం చీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పరామర్శించారు. తన వంతు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సంఘటన జరగడం చాలా బాధాకరమని, ఒకే ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు చనిపోవడం మరెంతో బాధగా ఉంది అని మహేందర్ రెడ్డి అన్నారు. కోర్టులో స్టే ఉండటం వల్ల రోడ్డు పనులు జరగడం లేదని, ఇప్పుడు రోడ్డు పనులు ప్రారంభం అవుతున్నాయి అని తెలిపారు. ఇక ప్రమాదాలు జరగకుండా అందరూ బాధ్యత తీసుకోవాలి అని ఆయన పిలుపునిచ్చారు. ఉన్నప్పుడు చేవెళ్ళ ప్రాంతంలో యాక్సిడెంట్ జరిగి కాళ్ళు పేదవారంతా కూడా చనిపోవడం చాలా బాధాకరం. ఒకటే ఇంట్లో ముగ్గురు ఆడపడుచులు పెరుకంపల్లి నుంచి కూడా ఉదయాన్నే చదువుకోవడానికి పోటీ ఏదైతే డిగ్రీ కాలేజ్ ఉన్నదో అక్కడ పోవడానికి వాళ్ళు ఉదయాన్నే బస్సులో పోవడం, ఆ ముగ్గురు చనిపోవడం కూడా చాలా బాధగా ఉన్నది. మరి ఏదైతే డ్రైవరు ఉదయాన్నే టామ్ నుంచి బయలుదేరినప్పుడు అక్కడ ఏదైతే కొంచెం లారీ వచ్చి కొట్టి మరి ఉదయాన్నే యాక్సిడెంట్ చేయడం చాలా బాధగా ఉన్నది. మరి ఇలాంటి కాకుండా కూడా ఆ రోడ్డు వెడల్పు కూడా కోర్టులో స్టే ఉన్నందుకు అది స్టార్ట్ కాలేదు. 31st నాడే మరి వికెట్ చేయడం జరిగింది, రోడ్డు వెడల్పు కూడా చేయడం జరుగుతున్నది. ఇలాంటి యాక్సిడెంట్ కాకుండా అందరూ కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి మరి రోడ్డు కూడా వెడల్పు చేసి ఇట్లా కాకుండా తప్పకుండా చేస్తాం. హైదరాబాద్ పోతున్నప్పుడు చేవెళ్ళ ప్రాంతంలో యాక్సిడెంట్ జరిగి కాళ్ళు పేదవారంతా కూడా చనిపోవడం చాలా బాధాకరం.